ఏమండి, మన కూతురు అని చెప్పి పెళ్లి చూపులకు వెళ్తున్నాం కదా, ఆ అమ్మాయి పేరేంటి? అస్సలు గుర్తుండట్లేదండి. యాక్చువల్ గా అయితే ఆ అమ్మాయి పేరు దేవి, మనమైతే ఆ అమ్మాయికి ఐశ్వర్య అని పేరు పెట్టుకున్నాం. అందువల్ల ఎవరు ఏమడిగినా ఇది మన కూతురు పేరు ఐశ్వర్య అని చెప్పాలి, మర్చిపోకూడదు. సరే అండి, ఐశ్వర్య. శుభకార్యానికి వెళుతున్నాం, అంతా సక్రమంగా జరగాలి, దేవుడు దయ చూపించాలి. ఏమండి? అయ్యో అయ్యో గోవింద్! అయ్యో అన్నయ్య! గోవింద్! అయ్యో అంకుల్! రే గోవింద్! అంకుల్! అంకుల్ ఏమైంది అంకుల్? అన్నయ్య! అయ్యో అంకుల్! గోవింద్! అంకుల్! అన్నయ్య! అంకుల్ ఏమైంది అంకుల్? రే గోవింద్! అయ్యో, ఏంటండి ఇలా జరిగింది? అమ్మా, మీరు ఆంటీకి ఏమైందో చూడండి. సరే అమ్మా. నువ్వు వెంటనే అంబులెన్స్ ఫోన్ చేయమ్మా. అంబులెన్స్ గా. రే గోవింద్! సుందరి! అయ్యో సుందరి! సుందరి! హలో రే గోవింద్! అయ్యో అంకుల్! అయ్యో అయ్యో సుందరి! సుందరి! అన్న త్వరగా తీసుకెళ్ళండి. సుందరి! అయ్యో అంకుల్! హలో సార్, మీరు నలన్ గారు కదా? అవునండి. ఓకే, చెప్పండి సార్. మా ఫ్యామిలీ ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది, ప్లీజ్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ Sure, ఇవ్వండి. ఫార్మాలిటీస్ అన్ని నేను డోంట్ వరీ సార్, చూసుకుంటాను. నేను చూసుకుంటాను. నర్స్ ఎమర్జెన్సీ వార్డుకి ఓకే తీసుకెళ్ళండి. సదండి. అయ్యో సుందరి! సుందరి! ఏమండి, వచ్చినట్టున్నారు, త్వరగా వెళ్ళి రిసీవ్ చేసుకోండి. అమ్మా రా అర్జున్. అమ్మా, మన డ్రైవర్ కార్ సర్వీసింగ్ చేయించుకుని తీసుకొచ్చారమ్మా. ఓ, వాళ్ళు రావాల్సిన టైం అయింది కదా, ఇంకా రాలేదేంటి? హలో, అయ్యయ్యో ఏమంటున్నారు? దేవుడా,
ఎప్పుడు ఎలా జరిగింది? సరే, డీటెయిల్స్ తెలుసుకొని వెంటనే నాకు ఫోన్ చేయండి. రేయ్, ఏమైందిరా? త్వరగా చెప్పు. అక్క, ఒక బ్యాడ్ న్యూస్ అక్క. నువ్వు విషయం ఏంటో చెప్పరా. అమ్మాయి వాళ్ళు వస్తున్న కారుకి యాక్సిడెంట్ అయిందంటక్క. అయ్యో దేవుడా. అయితే అయితే సత్యకి ఏమైంది? అల్లుడు, తనకేం కాలేదు. గోవింద్ సార్ వస్తున్న కారుకి యాక్సిడెంట్ అయిందట. అదేలా రా? ఆ డీటెయిల్స్ అన్ని సరిగ్గా తెలీదక్క. ఏదో లారీ గుద్దిందని చెప్తున్నారు. అయ్యో, రే, వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారా? మధురవాడ ఎస్జిఎం హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. అయితే సత్య సత్యకి ఫోన్ చెయ్యి. సరే ఆగు, నేనే చేస్తాను. అక్క, ఆగక్క, ఇప్పుడు వద్దక్క. వాళ్ళు టెన్షన్లో షాక్లో ఉంటారక్క. కొంచెం సేపు ఆగక్క, తర్వాత మాట్లాడదాం. మనం త్వరగా హాస్పిటల్కి వెళ్దామమ్మా. వెళ్దాం అల్లుడు, కొంచెం వెయిట్ చేయి ప్లీజ్. ఏంటి చాముండేశ్వరి, మొదట్లో ఇలాగ అపశకనం జరిగింది? అభితో నేను ఇప్పుడే మాట్లాడి కన్విన్స్ చేసి ఒప్పించి వచ్చానండి. వాడు కూడా రెడీ అవుతున్నాడు. ఈ టైంలో ఇలా అయ్యిందేంటండి? పాపం, గోవింద్ సార్ పరిస్థితి ఏంటో తెలియడం లేదు. సీను, మనం కూడా హాస్పిటల్కి వెళ్ళి చూసొద్దాంరా, లేకపోతే బాగోదు. అవును చాముండేశ్వరి. అక్క, వెళ్దాం అక్క. హాస్పిటల్ డీటెయిల్స్ అడిగాను, వాళ్ళు చెప్పాక అప్పుడు వెళ్దాం. గోవింద్ సార్ వైఫ్కి చిన్న చిన్న గాయాలే, అంతే సార్. త్వరలోనే ఆవిడ కోలుకుంటారు. డాక్టర్, గోవింద్కి ఎలా ఉంది? ఆయన కండిషన్ అయితే చాలా చాలా క్రిటికల్గా ఉంది సార్. అయ్యో, వెంటనే మేమైతే ఏం చెప్పలేం సార్. ఈజ్ నాట్ రెస్పాండింగ్. లెట్ us వెయిట్ అండ్ సీ. మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. డాక్టర్, ఏంటమ్మా ఎలా చెప్పి వెళ్ళారు? చెప్తున్నారు. ఇలా అయింది ఏంటి నాన్న? ధైర్యంగా ఉండమ్మా, అంతా మంచి జరుగుతుందని అనుకుందాం. అయ్యో దేవుడా, మనం మంచి చేయడానికే వెళ్ళాం. దేవుడు మనకి ఇలా చేశాడేంటండి?